ఈరోజు కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే యోగాలో ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయి? దానిలో నెంబర్ 1 వృక్షాసన. సో మరి ఎంత చేస్తున్నా వాళ్ళకి వర్క్ చేయాలని ఉంటుంది, కానీ దాని మీద ధ్యాస అనేది పెట్టలేకపోతూ ఉంటారు. సో ఎందుకంటే బ్రెయిన్ ఒక చోట ఉంటుంది, వాళ్ళ బాడీ ఒక చోట ఉంటుంది. ఆ రెండింటిని దగ్గరికి తేవాలి అంటే యోగా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఆ యోగాలో బాగా పనికొచ్చే ఆసనం ఏంటంటే వృక్షాసన. హాయ్ అండి, అందరికీ ముందుగా నా నమస్తమాంజలి. నా పేరు రత్న, నేను యోగా ఇన్స్ట్రక్టర్ని. ఈరోజు కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే యోగాలో ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయి? దానిలో నెంబర్ 1 వృక్షాసన, ట్రీ పోజ్. సో కాన్సంట్రేషన్ అనేది మెయిన్ అండి. మనకి ఎంత శరీరం ఉందనేది కాదు, చేసే పని బుద్ధి పెట్టి చేయాలి అంటారు. అరే కాన్సంట్రేషన్గా చేయరా, కాన్సంట్రేషన్గా చదవరా, మనం ఈ మాట తరచుగానే వింటూ ఉంటాం. సో మరి ఎంత చేస్తున్నా వాళ్ళకి వర్క్ చేయాలని ఉంటుంది, కానీ దాని మీద ధ్యాస అనేది పెట్టలేకపోతూ ఉంటారు. సో ఎందుకంటే బ్రెయిన్ ఒక చోట ఉంటుంది, వాళ్ళ బాడీ ఒక చోట ఉంటుంది. ఆ రెండింటిని దగ్గరికి తేవాలి అంటే యోగా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఆ యోగాలో బాగా పనికొచ్చే ఆసనం ఏంటంటే వృక్షాసన. ఈ వృక్షాసన కనుక చిన్నపిల్లలతో ప్రతిరోజు చేపిస్తూ ఉంటే వాళ్ళు చదువులో ఏకాగ్రత అనేది పెరుగుతుంది, చురుకుదనం అనేది వస్తుంది, చదువులో కూడా చాలా ఫస్ట్ ఉంటారు. బట్ చాలామందికి కూడా ఈ వృక్షాసన చేయాలంటే ముందుగానే భయపడిపోతూ ఉంటారు, అమ్మో ఇది మేము చేయగలమా లేదా అని. ఎవరైనా కానీ ఏది పర్ఫెక్ట్ కాదండి ఫస్ట్ టైమే. మనం సపోర్ట్ తీసుకుని బ్యాలెన్సింగ్ ఆసనాలు చేసేటప్పుడు కావాలంటే ఏదైనా సపోర్ట్ తీసుకునైనా చేయవచ్చు. అలా కాకుండా మేము డైరెక్ట్గా చేయగలం అనుకున్న వాళ్ళైతే చాలా ఈజీగా చేయదగ్గ ఆసనం అన్నమాట. బట్ ఇది చేయాలంటే ముందు మీరు ఎలా ఉండాలంటే రిలాక్స్గా ఉండాలి. బ్యాలెన్సింగ్ ఆసనాలు చేయాలంటే ఎప్పుడైనా హడావుడిగా చేయకూడదు. మిగతా ఆసనాలు వేరు, ఇది వేరు. మీ మీద మీకు కాన్ఫిడెంట్ వచ్చింది అనుకున్న తర్వాతే బ్యాలెన్స్ ఆసనాల్లోకి వెళ్ళాలి. అప్పుడే మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. సో మీకు బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది. ఇది చేయాలంటే ముందుగా 2 కాళ్ళని ఇలా ఈక్వల్గా తీసుకోండి. సో నిదానంగా మీ కుడి కాలుని ఫోల్డ్ చేసి థై మీద సపోర్ట్గా తీసుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి చాలామందికి బ్యాలెన్స్ అవ్వదు, షివరింగ్ అవుతుంది. జస్ట్ ఇలా ఒక 10 to 20 seconds హోల్డ్ చేసి ఉండండి ఈ పొజిషన్లో. ఎవరు కొత్త వాళ్ళు, బ్యాలెన్సింగ్ కావాలనుకున్న వాళ్ళు యాంకిల్ పట్టుకున్నారనుకోండి, లెగ్ పడిపోదు. ఒక 20 సెకండ్లు ఇలా ఉన్న తర్వాత ఓకే బ్యాలెన్స్ వచ్చింది అనుకున్న వాళ్ళు నిదానంగా మీ 2 చేతులను చూడండి, నమస్కారాలో తీసుకోండి. సో నిదానంగా నమస్కారాల నుంచి కంప్లీట్గా పైకి స్ట్రెచ్ చేయండి. బ్రీతింగ్ ఆల్వేస్ నార్మల్. సో ఇక్కడికి వచ్చాక కొద్దిగా షివరింగ్ ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. మీ ఎదురుగా ఏ పాయింట్ అయితే కనపడుతుందో మీ ఐ లైన్లో కిందకి కాకుండా పైకి కాకుండా స్ట్రైట్గా చూస్తూ ఒక 20 సెకండ్ల పాటు పొజిషన్ని హోల్డ్ చేయండి. బ్రీత్ అనేది నార్మల్. 20 సెకండ్ల తర్వాత నిదానంగా మీ చేతిని నమస్కారాలోకి తీసుకోండి. ఆ తర్వాత నిదానంగా లెగ్ని ఇలా డౌన్ చేయండి. మనం ఓన్లీ 1 సైడ్ మాత్రమే ట్రై చేసాం. ఇంకొక వైపు కూడా ఎలా చేయాలో చూద్దాం. ఇమీడియట్గా చేయకుండా రైట్ లెగ్తో అయిపోయిన తర్వాత ఒక 5 to 10 seconds కంప్లీట్గా రిలాక్స్ అవ్వాలి. 5 to 10 seconds తర్వాత ఇప్పుడు లెఫ్ట్ లెగ్ తీసుకొని ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోండి. సో లెఫ్ట్ లెగ్ యాంకిల్ పట్టుకోండి, థైకి టచ్ చేయండి. సో థైకి మీకు ఒకవేళ ఇక్కడ వరకు అవ్వకపోతే మీరు ఎక్కడ వరకు అయితే లెగ్ పెట్టగలరో అంతవరకు చేయండి. పర్ఫెక్ట్గా చేయాలంటే ఖచ్చితంగా థై వరకు కూడా లెగ్ తీసుకువెళ్ళాలి. చేతులను నమస్కారాలో తీసుకోండి. ఇక్కడ బ్యాలెన్స్ ఉండండి ఒక 20 సెకండ్లు. ఇక్కడే మీకు షివరింగ్ వస్తుంది అనుకుంటే లెగ్ డౌన్ చేయండి, నో ప్రాబ్లం. తర్వాత ఇంకొంచెం నిదానంగా చేతులను ఇలా పైకి 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 స్లోగా స్ట్రెచ్ చేయండి. కళ్ళు మూయకండి. బిగినర్స్ అయినా ఎక్కువ ప్రాక్టీస్ చేసే వాళ్ళైనా పడిపోతారు. శ్వాస అనేది నార్మల్గా ఉండాలి. 20 సెకండ్ల పాటు పొజిషన్ని హోల్డ్ చేసి నిదానంగా హ్యాండ్స్ని స్లోగా మళ్ళీ నార్మల్కి తీసుకోండి, నమస్కారాలోకి. ఆ తర్వాత లెగ్ని స్లోగా డౌన్ చేయండి. ఇది మీరు 20 సెకండ్ల పాటు ఉండగలుగుతారా,
30 సెకండ్ల పాటు ఉండగలుగుతారా అనేది మీ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్, మీ యొక్క బ్యాలెన్సింగ్ పవర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ స్టార్టింగ్ అయితే మీరు 10 సెకండ్లే ఉండండి, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 1 వీక్లోనే మీరు 30 to 1 minute వరకు హోల్డ్ చేయగలగటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే చేయాలనే ధ్యాస ఉండాలి. ఇది చేయటం ద్వారా ఖచ్చితంగా మీకు ఏకాగ్రత అనేది చాలా బాగా పెరుగుతుంది. సో ఏకాగ్రత పెరగటంతో పాటు బ్రెయిన్ అనేది యాక్టివ్గా కూడా తయారవుతుంది. మనం ఎప్పుడు డల్గా మూడీగా ఉంటాం కదా, అలాంటి వాళ్ళతో రెగ్యులర్గా ఈ ఆసన చేయించారనుకోండి, వాళ్ళు చాలా యాక్టివ్గా అవుతారు. సో దీనికి ఎలాంటి లిమిటేషన్స్ లేవు, ఎవరైనా కానీ చేయవచ్చు. కొత్త వాళ్ళైతే సపోర్ట్ ఏదన్నా వాల్ కానివ్వండి, చైర్ కానీ సపోర్ట్ తీసుకుని చేయండి, పర్వాలేదు. సన్నగానే బాగానే ఉన్నాం అనుకున్న వాళ్ళు నార్మల్గా డైరెక్ట్గానే ఈ వృక్షాసనాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. చాలా ఈజీ అయిన ఆసన వృక్షాసన. ఓకే అండి, ఉంటాను. నమస్తే, మీ రత్న.